అందులో కూడా పసిపిల్లల్ని ఆడవాళ్ళని ముట్టుకోవడం చంపడం అనేది మన ఆదరితం లేదు. వీళ్ళకి ఆ నియమాలు లేవు. పసిపిల్లలకి ఎందుకంటే ఇప్పుడు మనకి మహాభారత యుద్ధం సంగతి తీసుకుంటే అంటే ఇప్పుడు ఒకటండి ఒక జాతి యొక్క నాగరికత హయ్యెస్ట్ స్టేజ్ ఎక్కడ తెలుస్తుంది? యుద్ధంలో తెలుస్తుంది. ఒక మనిషి వాడు ఎంత గొప్పోడు ఎంత ఉన్నతుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఒళ్ళు తెలియకుండా తాగేసినప్పుడు వాడి ప్రవర్తన బట్టి తెలుస్తుంది. రెండోది ఒళ్ళు తెలియనంత కోపంలో వాడి ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఆ టైంలో వాడు ఎట్లా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి వాడు ఎంత ఉన్నతమైన మనిషి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా సరే ఆ రెండు సందర్భాల్లోనే కొంత బ్యాలెన్స్ తప్పడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పలేదంటే వాడు చాలా గొప్ప మనిషి అని అర్థం చేసుకోవాలి. అలాగే ఒక జాతికి ఎక్కడ తెలుస్తుంది అంటే యుద్ధంలో తెలుస్తుంది. యుద్ధంలో ఏంటి? నేను ఆయన చంపకపోతే నన్ను చంపేస్తాను. అంతకంటే ఏముంటుంది? నేను చచ్చిపోతానంటే మనం ఏమో చేస్తాం. ఆ స్థితిలో కూడా మన వాళ్ళు పొద్దున బోరు దాకా మొదలెట్టాలి యుద్ధం, సాయంత్రం బోరు వస్తే ఆపేయాలి, వెనక్కి తిరిగిన చంపకూడదు, పారిపోయిన చంపకూడదు,